ఏరువాక బులెటిన్కు తిరిగి స్వాగతం. కూరగాయల్లో బలమైన పోషక పదార్థాలున్న క్యారెట్ని పండించుకుంటే లాభాలు వస్తాయి. ఈ పంటకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది, బాగా ధర పలుకుతుంది. పెట్టుబడికి తగిన ఫలితం రావాలంటే క్యారెట్ని సాగు చేసుకోవాల్సిందే. ముఖ్యమైన కూరగాయల్లో క్యారెట్ అగ్రస్థానంలో ఉంటుంది. దీనిలో అనేక పోషక విలువలు ఉంటాయి. దీనిలో పుష్కలంగా ఏ విటమిన్ ఉంటుంది. ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కెరోటిన్ శాతం అత్యధికంగా ఉంటుంది. క్యారెట్ని సలాడ్గా తినొచ్చు. దాన్ని కూరగా వండుకోవచ్చు. దీన్ని అనేక రకాల కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. దీన్ని సాగు చేసుకుంటే మంచి లాభాలు దక్కుతాయి. క్యారెట్ పోషక విలువలతో కూడిన కూరగాయ కావడం వల్ల సామాన్యుల నుంచి సంపన్నుల వరకు దీన్ని ఇష్టంగా తింటారు. దీనిలోని తీపి గుణం వల్ల పిల్లలు ఇష్టపడతారు. దీన్ని రోగులకు తినిపిస్తే త్వరగా కోలుకుంటారు. క్యారెట్ కూరగా కాకుండా సలాడ్గా తింటేనే మంచిది. ఇలా తినడం వల్ల దీనిలోని పోషకాలన్నీ మనకు దక్కుతాయి. చూడటానికి ఆకర్షణీయమైన రంగులో ఉండి నోరూరుస్తుంది. దీనికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. కాబట్టి క్యారెట్ సాగు చేయడం వల్ల లాభాలు దక్కుతాయి. దీని సాగులోని మెలకువలు తెలుసుకొని పండిస్తే నష్టం అనే మాటే ఉండదు. రైతు కష్టానికి తగిన ఫలితం ఇచ్చే క్యారెట్ సాగు ఎలాగో తెలుసుకోవాలి. దుంపలు ఎన్ని ఉన్నా క్యారెట్ని మించింది లేదని చెప్పొచ్చు. ఇది చల్లని వాతావరణంలో పండించే దుంప పంట. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేదు. అధిక ఉష్ణోగ్రత ఉంటే ఇది సరైన రీతిలో పెరగదు. దీని రంగు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అతి తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే రంగు తక్కువగా దుంపలు పొడవుగా ఏర్పడతాయి. నాణ్యమైన దుంపలు రావాలంటే 18 నుంచి 24 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. అప్పుడే క్యారెట్ మంచి రంగులో ఏర్పడి అధిక దిగుబడి దక్కుతుంది. క్యారెట్ని సాగు చేసుకోవడానికి మురుగునీటి వసతి కలిగిన లోతైన సారవంతమైన గరప నేలలు అత్యంత అనువుగా ఉంటాయి. దీని సాగుకు బరువైన బంక నేలలు పనికిరావు. బంక నేలల్లో వేర్ల పెరుగుదల మందగిస్తుంది. అంతేకాకుండా దుంపలు అభివృద్ధి కావు. ఇటువంటి భూముల్లో పండిస్తే దుంపకు పక్క వేర్లు ఏర్పడతాయి. దీన్ని సాగు చేయాలనుకుంటున్న భూమి ఉదజని సూచిక 6.5 ఉన్నట్లయితే పంట బాగా పండుతుంది. దుంపలు మంచి సైజులో ఏర్పడతాయి. రంగు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. క్యారెట్ సాగు చేసుకోవడానికి అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. క్యారెట్ సాగు చేసుకోవడానికి అనేక రకాల వంగడాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పూసా కేసర్ రకం క్యారెట్లో ఆకులు లోకల్ రెడ్ కంటే చిన్నగా ఉంటాయి. దీని దుంప ఎరుపు రంగులో ఉంటుంది. లోపలి కండ భాగం కూడా ఎరుపు రంగుని కలిగి ఉంటుంది. దీనిలో కెరోటిన్ శాతం అధికం. వేరు దుంపలను పొలంలో తయారైన తరువాత నెల రోజుల వరకు పుష్పించకుండా ఉండడానికి వీలవుతుంది. ఇక ఎర్లీ నాన్ టెస్ట్ రకం క్యారెట్ దుంప వేర్లు స్థూపాకారంలో ఉంటాయి. ఇవి సుమారు 12 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉంటాయి. దీనిలో కాషాయం రంగులో కండ కనిపిస్తుంది. దుంప 90 నుంచి 100 రోజుల్లో తయారవుతుంది. ఇక చాంటెనీర్ రకం క్యారెట్ దుంప క్యానింగ్ నిల్వ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీని వేరు దుంప 11 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. వేరు దుంప నారింజ రంగులో నిగనిగలాడుతూ కనిపిస్తుంది. ఇక పూసా యమదగ్ని ఈసీ 9981 నుంచి త్వరగా కాపుకొచ్చే లక్షణం కలిగి ఉంటుంది. అదేవిధంగా నాన్ టెస్ట్ నుంచి బెండు, కండ ఒకే రంగు లక్షణాలను సంతరించుకుంటుంది. దుంప వేర్లు 15 నుంచి 16 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి నారింజ రంగులో కనిపిస్తాయి. ఈ రకం అధికంగా దిగుబడినిస్తుంది. దీనిలో కెరోటిన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది నాన్ టెస్ట్ కంటే ముందుగా కాపుకొస్తుంది. ఈ రకాలతో పాటు ఖరుడా, న్యూ ఖరుడా అనే హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా క్యారెట్ ని ఆగస్టు నుంచి నవంబర్ వరకు నాటుకోవచ్చు. ప్రతి 15 రోజులకు ఒకసారి గింజలు విత్తుకుంటే మార్కెట్ డిమాండ్ కనుగుణంగా పంట అంది వస్తుంది.
ఈ క్యారెట్ విత్తనాలను 30 × 5 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు తప్పకుండా వేయాలి. 20:16:20 కిలోల వంతున రసాయన ఎరువులు వేసుకోవాలి. నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజనిని 2 దఫాలుగా వేయాలి. మొదటి సగం నత్రజనిని దుక్కిలో వేయాలి. మిగిలిన రెండవ సగం నత్రజని విత్తిన 6 వారాల తరువాత వేసుకోవాలి. ఇక నీటి యాజమాన్యం విషయానికి వస్తే వాతావరణ పరిస్థితిని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటిని పెడుతుండాలి. పంటలో కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. కలుపు మొక్కలు కనిపిస్తే ఎప్పటికప్పుడు తీసివేయాలి. కలుపు నివారణకు పెండిమిథాలిన్ మందుని ఎకరాకు 1.25 లీటర్లు లేదా అలాక్లోర్ 1 లీటర్ని 200 లీటర్ల నీటిలో కలిపి పైరులో చల్లుకోవాలి. అదే బరువు నేలలైతే ఈ మందుని 1.25 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 గంటల తరువాత 48 గంటల లోపు భూమిపై పిచికారీ చేయాలి. 300 గ్రాముల మెట్రిబుజిన్ మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్యారెట్లో అధిక దిగుబడులు సాధించవచ్చు. మల్లెకు మంచి మనసుంటుంది. రైతుకు మేలు చేసే చక్కని గుణం ఉంటుంది. ఎన్ని కరువులొచ్చినా అది రైతు వెన్నంటే ఉండి ఆదుకుంటుంది. దాన్ని నమ్ముకొని సాగు చేసిన వారికి లాభాలు ఆర్జించి పెడుతుంది. అన్నదాతలనే కాదు, అది అందరి మనసును రంజింపచేస్తుంది. పరిమళాలు వెదజల్లే ఆ మల్లె సాగు ఎలాగో ఓసారి చూద్దాం. పూదోటను చూస్తే మనసు పులకించిపోతుంది. ఆడవారి జడలో చేరి అలంకరణిస్తుంది. ఒకదానితో ఒకటి కలిసి మెడలో హారమవుతుంది. ప్రకృతికి మరింత అందాన్నిస్తుంది. మనసును రంజింపజేసే పరిమళాలు వెదజల్లుతుంది. ప్రకృతిలో ఎన్నో పూలు, దేని అందం దానిదే, దేని ప్రత్యేకత దానిదే. పూలన్నింటిలో మల్లెలది ఓ గొప్ప స్థానం. అందమైన అమ్మాయిని చూస్తే మల్లె తీగలా ఉందని వర్ణిస్తారు. మల్లెపూల మీద కవులు ఎన్నో హాయిగొల్పే పాటలు రాశారు. మల్లెతీగ వంటిది మగువ జీవితం, చల్లని పందిరి ఉంటే అల్లుకుపోతుందని ఓ సినీ కవి మల్లెపై పాటను ఆవిష్కరించాడు. అటువంటి పూదోటల పెంపకం ఎప్పుడూ కలిసి వచ్చేదే. లాభాలు ఆర్జించి పెట్టి రైతుకు మేలు చేసేదే. మల్లె సాగులో పెద్దగా పెట్టుబడులు అవసరముండదు. దీన్ని నాటుకున్నప్పుడు ఎకరానికి సుమారు 10,000 ఖర్చవుతుంది. ఎకరాలో 1000 మొక్కల వరకు నాటుకోవచ్చు. ఇది ఏడాదిలో 3 నెలలు తప్ప మిగతా కాలమంతా పూలనిస్తుంది. ఒక్కసారి నాటుకున్నామంటే 10 సంవత్సరాలు పూస్తూనే ఉంటుంది. ఏడాదంతా దిగుబడినిస్తుంది. ఏ పంటలో రానంత ఆదాయం మల్లె సాగులో వస్తుంది. కరువు కాలంలో కూడా మల్లెలు దిగుబడినిచ్చి రైతన్నను ఆదుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. పూలను తెంపడానికి 10 నుంచి 20 మంది కూలీలుంటే చాలు. మల్లెపూలు పూసిన 2 రోజుల్లోనే వాటిని తెంపాలి. ఆలస్యం చేస్తే పూల నాణ్యత దెబ్బతింటుంది. మల్లె మొక్కల సాగు ఏ విధంగా చూసినా లాభదాయకమే. మల్లె సాగులో కష్టం తక్కువ, లాభం ఎక్కువ. మల్లెలో విడిమల్లె, దొంతర మల్లె, గుండు మల్లె, బొడ్డు మల్లె వంటివి సాగు చేసుకోవచ్చు. ఈ మొక్కలను కొమ్మ కత్తిరిపులతో అంటే కటింగ్స్తో లేదా అంటు మొక్కలను నాటుకోవచ్చు. దీన్ని లేయరింగ్ అంటారు. మల్లె మొక్కలను తేలికపాటి నేలల్లో నాటుకోవాలి. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎప్పుడైనా మల్లెను వేసుకోవచ్చు. దీన్ని సాయంత్రం సమయంలో నాటడం వల్ల అంటు మొక్క బాగా అతుకుతుంది. చల్లటి సాయంత్రం సమయంలో నాటితే అది నాటుకుంటుంది. అంటు మొక్కలను వరుసల మధ్య మొక్కలను 1 మీటర్ 25 సెంటీమీటర్ల నుంచి 2 మీటర్ల దూరం ఉండే విధంగా మల్లెను నాటుకోవాలి. మల్లెలో లేత చిగుర్ల నుంచే మొగ్గలొస్తాయి. కాబట్టి ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి నెలల్లో ఆకులను రాల్చాలి, కొమ్మలను కత్తిరించాలి. దీనివల్ల లేలేత కొమ్మలు వేసి మల్లెలు విరగబూస్తాయి. కత్తిరింపుల తర్వాత మొక్కలకు నీరు పెట్టాలి. కత్తిరించడానికి 10 రోజుల ముందు నీరు కట్టడాన్ని ఆపివేయాలి. నేత స్వభావానికి బట్టి 8 నుంచి 10 రోజులకోసారి తడి ఇవ్వాలి. డ్రిప్ ఇరిగేషన్ కూడా నీటిని పెట్టవచ్చు. దీనివల్ల మొక్కలకు తగినంత నీరు అందుతుంది.
ప్రతి మొక్కకు 8 నుంచి 10 కిలోల పశువుల ఎరువు వేయాలి. అంతేకాకుండా 60 నుంచి 120 గ్రాముల నత్రజని, 120 గ్రాముల భాస్వరం, అలాగే పొటాష్ని వేయాలి. వీటిని మొదటిసారి కొమ్మలు కత్తిరింపులు చేసిన వెంటనే వేయాలి. ఆ తర్వాత అవసరమైన మోతాదులో ఎరువులు వేసుకోవాలి. పూల దిగుబడిని పెంచడానికి లీటర్ నీటికి 2.5 గ్రాముల జింక్ సల్ఫేట్, 5 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్, సూక్ష్మ ధాతువులను కలిపి 2-3 దఫాలుగా పిచికారీ చేయాలి. మొక్కలు నాటిన 6 నెలల తర్వాత పూతకొస్తుంది. ఎకరాకు 3 నుంచి 4 టన్నుల దిగుబడులు వస్తాయి. మల్లెను మొగ్గతొలుచు పురుగు ఆశించే అవకాశం ఉంది. దీని లార్వా పువ్వు మొగ్గలోనికి చేరి పూల భాగాలను తినేస్తుంది. దీన్ని నివారించడానికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ లేదా క్వినాల్ఫాస్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మల్లె సాగులో నల్లి పురుగు బెడద ఉంటుంది. పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో పూలు పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. దీన్ని నివారించడానికి 8 నుంచి 10 కిలోల గంధకం పొడిని చల్లుకోవాలి. ఇక తెగుళ్ల విషయానికి వస్తే ఆకు ఎండు తెగులు సాధారణంగా కనపడుతుంది. ఈ తెగులు సోకినప్పుడు ఆకులు దళసరిగా మారతాయి. ఆకు పైభాగం ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ లక్షణాలను గమనించిన వెంటనే 3 గ్రాముల మ్యాంకోజెబ్ లీటర్ నీటిలో వేసి మొక్కల మొదళ్ల దగ్గర తడపాలి. గుంటూరు జిల్లా మల్లెతోట పెంపకాలకు పెట్టింది పేరు అనుకోవచ్చు. అయితే అత్యధిక ఇప్పుడున్న పంటలలో అత్యధిక లాభదాయకమైన పంటలో ఈ మల్లెతోట పంట ఒకటని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ మల్లెతోట పంట ఒక్కసారి వేసినట్లయితే ఒక 10 సంవత్సరాల వరకు దీన్ని సాగు చేసుకోవచ్చు. అయితే మొత్తంగా సేంద్రియ ఎరువులు కానీ దీన్ని మొత్తం పంటని శుభ్రంగా మనం సేంద్రియ ఎరువులు కానీ వాటి తడి కానీ అంటే వారానికి ఒకసారి తడిపెట్టి ఎప్పటికప్పుడు నీరు అందించినట్టయితే పంట దిగుబడి మంచిగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక్కొక్క మొక్కకి మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక్కొక్క మొక్కకి గ్యాప్ వచ్చేసి 80 అంగుళాలు ఉంటుంది. 80 అంగుళాలు చూసుకున్నట్లయితే మొదట పంట వేసిన దగ్గర నుంచి ఒక సంవత్సరం వరకు తక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. పంటని కంటికి రెప్పలా కాపాడుకుంటూ సేంద్రియ ఎరువులు కానీ మొత్తం కానీ వేసుకుంటూ పంటను ఎప్పటికప్పుడు కాపాడుకున్నట్లయితే ఒక 10 సంవత్సరాల వరకు ఇక దీన్ని వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సాంబశివరావు, 99 టీవీ, గుంటూరు. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.